అందశ్రీ సమాధికి ఏంటి గతి? హైదరాబాద్లో మరోసారి చర్చకు దారితీసిన అంశం ఇది. ప్రజల మనసుల్లో ఎన్నో ప్రశ్నలు రేపుతున్న విషయం అదే. ఆయన సమాధి భవితవ్యం. రాసగీత రచయిత ప్రజాకవి అందశ్రీ అంత్యక్రియలు జరిగిన ఈ స్థలం నేడు పూర్తిగా నిర్లక్ష్యానికి గురవుతుందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఒకప్పుడు ఉద్యమాలకి ఊపిరిపోసిన ఈ ప్రదేశం ఈరోజు మాత్రం ఖాళీ మైదానంలో మారిపోయింది. చుట్టూ ఇలాంటి సంరక్షణ లేదు, సమాధి ఉందనే గుర్తింపే కనిపించని పరిస్థితి ఇక్కడ దాపరించింది. అందశ్రీ రచించిన జయ జయ హే తెలంగాణ ఈ పాటే నేడు రాష్ట్ర గీతంగా మారింది. అలాంటి మహానీయుడి సమాధికి ఇలాంటి పరిస్థితి రావడం ప్రజలను బాధపెడుతోంది. స్థానికులు చెబుతున్న మాట ఏంటంటే ఇక్కడ కనీసం ఒక స్మారక చిహ్నం కూడా లేకపోవడం ఆశ్చర్యంగా ఉందని, సమాధి చుట్టూ ఫెన్సింగ్ కానీ సమాచార బోర్డు కానీ లేకపోవడంతో ఇది ఎవరి స్థలమో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే పలువురు కవులు, సాహితీవేత్తలు, అభిమానులు ఈ విషయంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందశ్రీ సమాధిని ఒక స్మారక స్థలంగా అభివృద్ధి చేయాలని, భవిష్యత్ తరాలకు ఆయన సేవలు తెలియజేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం స్పందిస్తుందా? అందశ్రీకి తగిన గౌరవం దక్కుతుందా? లేదా ఇది కూడా మరో నిర్లక్ష్యానికి గురైన చరిత్రగానే మిగిలిపోతుందా? ఇప్పటికైనా సంబంధిత శాఖలు స్పందించి అందశ్రీ సమాధికి గౌరవం తీసుకురావాలని కూడా ప్రజలైతే కోరుచున్న పరిస్థితి కనబడతా ఉంది.